భాగవతము దశమ స్కందం ఉత్తర భాగం. శ్రీకృష్ణుని మహిమ. నారదుడి యందు ఇండుట. నారద మహర్షి అన్ని లోకములు తిరుగుతున్నప్పుడు ఆయనతో ఎవరో, నారద, కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు వెళ్ళావా అని అడిగారు. అప్పుడు ఆయన 16,000 మందిని ఎన్ని రోజులు పెళ్లి చేసుకున్నాడు అని అడిగాడు. ఆయన నరకాసురుడి మీదికి యుద్ధమునకు వెళ్ళినప్పుడు నరకాసురుడు తీసుకువచ్చి కారాగారంలో బంధించి దాచిన 16,000 మంది రాజకుమార్తెలను తన రాజధానికి తీసుకువచ్చి 16,000 మందికి 16,000 సౌధములు నిర్మించి 16,000 మందిని ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు 16,000 మంది కృష్ణులై తాళి కట్టారట అన్నారు. ఈ మాటలు విని నారదుడు ఆశ్చర్యపోయి, ఇది ఎలా జరుగుతుంది అన్నాడు. అనగా అంతటి జ్ఞాని ఎటువంటి మోహమునకు గురి అయ్యారో చూడండి. తాళి అయితే కట్టాడు, మరి సంసారం ఎలా చేస్తూ ఉంటాడు అనుకుని చూసి వద్దామని కృష్ణుని దగ్గరికి బయలుదేరి భూలోకమునకు వచ్చాడు. ద్వారకా నగరంలోకి ప్రవేశించాడు. ద్వారకా నగరం పరమ రమణీయంగా ఉంది. ఆ నగరంలోని ఒక ఇంట్లోకి వెళ్ళాడు. అది కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్న 16,000 మంది స్త్రీలలో ఒక స్త్రీ గృహం. ఆవిడ తామర పువ్వు వంటి తన చేతితో వింజామర చేత పట్టి కృష్ణ భగవానుడికి విసురుతుంది. భార్య చేత సేవలు పొందుతున్నాడు. అది చూసి వెళ్ళిపోదామని వెనక్కి వెళ్ళిపోబోతుండగా అటు తిరిగి కూర్చొని సేవలందుకుంటున్నవాడు వెనక కన్ను లేకుండానే ఇతనిని గమనించి తను కూర్చున్న ఆసనం దిగి నారదునికి ఎదురు వచ్చి, అలా వెళ్ళిపోతున్నారే నారద, లోపలికి రండి. మీరు నాతో ఏదైనా పని ఉండి వచ్చారా? మీరు ఏ పని చెప్పినా ఆ పనిని చెయ్యడానికి ఈ సేవకుడు మీ దగ్గర సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు అన్నాడు. అప్పుడు నారదుడు, కృష్ణ మహానుభావ దామోదర, నువ్వు భక్తుల పాలిట సర్వకాలముల యందు కల్పవృక్షం వంటి వాడివి. దుష్టజనులను నిగ్రహించడానికి నువ్వు ఇటువంటి అవతారములను స్వీకరిస్తావు. నీ పాదసేవ చెయ్యాలని బ్రహ్మాది దేవతలు కోరుకుంటారు. అటువంటి నీ పాద పద్మముల యందు నిరంతరము నా మనసు వశించి ఉండే వరమును నాకు ఇవ్వవలసినది అని నారదుడు కృష్ణుణ్ణి అడిగాడు. తర్వాత బయటికి వచ్చి, ఈ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పక్కింట్లో ఎలా ఉండగలడు అనుకుని ఆ ఇంట్లోకి తొంగి చూశాడు. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఇలా తలుపు తీసి చూశాడు. ఎక్కడికి వెళ్ళినా సంసారిలాగే కనపడుతున్నాడు. ఎక్కడా పరబ్రహ్మంలా లేడు. ఎక్కడికి వెళితే అక్కడే ఉన్నాడు. అన్నీ చూసి బయటకు వచ్చి అంతఃపురం నందు నిలబడిన నారదుడు అన్నాడు, ఏమి నా ఆశ్చర్యము, ఏమి నా ఆనందము, ఏమి కృష్ణ పరమాత్మ మహానుభావుడు ఇంతమందితో రమిస్తున్నాడు ఎలా? ఏకకాలం నందు అగ్నిహోత్రము ఎన్ని వస్తువుల్ని కాల్చినా వాటి పవిత్రత కానీ అపవిత్రత కానీ తనకి అంటనట్లు సూర్యకిరణములు బురద మీద పడినా, సజ్జనుడి మీద పడినా, దుర్జనుడి మీద పడినా సూర్యునికి అపవిత్రత లేనట్లు ఇన్ని ఇళ్లలో సంసారం చేస్తున్నవాడు సంసారాతీతుడై ఉన్నాడు అని పొంగిపోయి ఆనందంతో వైకుంఠమునకు వెళ్ళిపోయాడు. ఇది కృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమైన సంసార రీతి. దీని వలన మనకు ఏమి తెలుస్తున్నది? కృష్ణ పరమాత్మ 16,000 మంది కన్యలను మదం చేత చేసుకున్నవాడు కాదు, వారిని ఉద్ధరించాలని చేసుకున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ వ్యాపకత్వమును విష్ణుతత్వమును ఆవిష్కరిస్తుంది. కాబట్టి కృష్ణుడు చేష్టితములను మీరు వేలెత్తి చూపించే ప్రయత్నం చెయ్యకూడదు. నారదుడంతటి వాడు నమస్కరించి వెనుదిరిగాడు. మనము ఎంతటి వారము? ఈ లీల విన్న తర్వాత పొంగిపోయి ఎవరు కృష్ణ పరమాత్మకి నమస్కరించి వ్యాపకత్వం ఉన్న స్వామి అంతటా ఉన్నాడని గ్రహించి ఆనందిస్తారో వారికి స్వామి ఒక వరం ఇచ్చారు. ఎవరైతే పరమ భక్తితో కృష్ణ భగవానుని సంసారమును నారదుడు చూసే ప్రయత్నం చూసి తను ఆనందించిన కథా వృత్తాంతమును విని పరమాత్మకు నమస్కరిస్తున్నారో వారి యందు కృష్ణ భక్తి ద్విగుణీకృతమై వారు భగవంతుణ్ణి తొందరగా చేరుకుంటారు.
దానితో పాటు ఇహమునందు అపారమైన ధనమును పొంది పశు, పుత్ర, మిత్ర, వనితాముఖ సౌఖ్యములన్నిటినీ అనుభవించగల స్థితిని కృష్ణ పరమాత్మ వారికి కల్పిస్తాడు అని ఆ వాఖ్యానమును పూర్తి చేశారు. భీముడు జరాసంధుణ్ణి వధించుట. ఒకనాడు కృష్ణ పరమాత్మ నిండు సభ తీర్చి ఉన్నాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చి ఒక మాట చెప్పాడు. అయ్యా, జరాసంధుడు అనే రాజు అనేక మంది రాజులను ఓడించి కారాగారంలో బంధించాడు. వారందరూ కూడా అనేకమైన హింసలు పొందుతున్నారు. కాబట్టి మీరు త్వరలో విచ్చేసి జరాసంధుణ్ణి వధించి ఆ రాజులందరికీ స్వేచ్ఛ కలిగేటట్లుగా అనుగ్రహించవలసినది అని కోరాడు. ఆ మాటలు విన్న కృష్ణ పరమాత్మ సంతోషించి, తప్పకుండా మేము తొందరలో వచ్చి జరాసంధుణ్ణి వధిస్తాం అని మాట ఇచ్చి, ఈ సందర్భంలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచనను చెప్పమని ఉద్ధవుణ్ణి అడిగారు. పరమాత్మ అన్నీ తెలిసి ఉన్నా ఉద్ధవుణ్ణి అడగడం ఎందుకు? కానీ ఈశ్వరుడికి సహకరించిన పుణ్యమును 10 మందికి కట్టబెడతారు. అప్పుడు ఉద్ధవుడు అన్నారు, ఇటువంటి కార్యం చేసే ముందు ఒక పని చేస్తే బాగుంటుంది. ధర్మరాజు గారి చేత రాజసూయ యాగం చేయించి ఆ యాగం చేసేటప్పుడు 4 దిక్కుల ఉండే రాజుల మదమును అణచడానికి 4 పంపవలెను. కనుక ఆ సందర్భంలో జరాసంధుడిని కూడా వధించి రాజసూయ యాగం చేస్తే బాగుంటుంది. మీరు అలా ఆలోచించండి అన్నాడు. చాలా మంచి ఆలోచన చెప్పావు అని కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు. ధర్మరాజు కృష్ణ పరమాత్మకు ఎదురు వచ్చి స్వాగతం పలికాడు. రాజసూయ యాగం చేయడానికి సంకల్పం జరిగింది. వెంటనే ధర్మరాజు గారు తన సోదరులను పిలిచి 4 4 దిక్కులకు పంపారు. 4 దిక్కులకు వెళ్ళిన వారు అన్ని దిక్కుల వాళ్ళని ఓడించి తిరిగి వచ్చారు. ధర్మరాజు గారి పేరు చెప్పగానే ఎవరు వ్యతిరేకించిన వారు లేరు, ఒక్క జరాసంధుడు తప్ప. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ, ధర్మజ, నువ్వు బెంగ పెట్టుకోవద్దు. జరాసంధుణ్ణి వధించడం కోసమని నేను అర్జునుడు, భీముడను బ్రాహ్మణ రూపంలో వెళతాం. జరాసంధుడి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. వాడు బ్రాహ్మణులు ఏదైనా అడిగితే లేదనకుండా ఇచ్చేస్తాడు. కాబట్టి బ్రాహ్మణ రూపంలో వెళ్ళి యుద్ధ భిక్షను అడుగుతాం. ఇస్తాను అనిన తర్వాత వాడు తప్పుకోవడానికి వీలు లేదు. వాడు యుద్ధం చేస్తాడు. యుద్ధంలో జరాసంధుడు మరణిస్తాడు. తర్వాత రాజసూయ యాగం చేద్దాం అని 3 బ్రాహ్మణ రూపములు ధరించి మగధ దేశమునకు వెళ్ళారు. జరాసంధుడు బయటకు వచ్చి మీకేమి కావాలి అని అడిగాడు. వాళ్ళు మాకు యుద్ధ భిక్ష కావాలి అన్నారు. బ్రాహ్మణులైన వారు యుద్ధ భిక్ష కోరడం ఏమిటి అని జరాసంధుడు వారి 3 తెరిపారా చూశాడు. వాడేమీ తెలివి తక్కువ వాడు కాదు. వచ్చిన వాళ్ళు కృష్ణ, భీమార్జునులని గుర్తించాడు. కృష్ణుణ్ణి చూసి ఒక మాట అన్నాడు. జరాసంధుడు కృష్ణుని చేతిలో 17 సార్లు ఓడిపోయాడు. కానీ 18వసారి జరాసంధుణ్ణి తప్పించుకొని ద్వారకకు పారిపోయి అక్కడ ఉన్నాడు. 18వసారి కృష్ణుడు ఓడిపోయినట్లు నటించాడు. అప్పుడు ఆయన అలా ఓడిపోయినట్లు నటించడానికి కారణమే ఇప్పుడు జరాసంధుడు చచ్చిపోవడానికి కారణమవుతుంది. 17 సార్లు తను ఓడిపోయానన్నది జరాసంధుడు మర్చిపోయాడు. 18వసారి కృష్ణుడు పారిపోయాడు అన్నది గుర్తు ఉంది. జరాసంధుడు కృష్ణుణ్ణి ఎంత మాట అన్నాడో చూడండి. ఏమి వింతయ్యా, నేను యుద్ధమునకు వస్తే పారిపోయిన వాడివి, ఇవాళ వచ్చి యుద్ధభిక్ష అడుగుతున్నావు. అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు, కానీ నీతో యుద్ధం చేయడానికి నేను సిగ్గుపడుతున్నాను. పారిపోయిన వాడితో నాకు యుద్ధం ఏమిటి? నేను నీతో యుద్ధం చెయ్యను అన్నాడు. ఈశ్వరుణ్ణి అధిక్షేపించడంలోనే వాని మరణం వచ్చింది. కృష్ణ, నాతో యుద్ధభూమిలో నిలబడడం అంటే అంత తేలికైన విషయం కాదు. ముందు నువ్వు పక్కకి వెళ్ళు. అర్జునుడు మంచి బలపరక్రములు ఉన్నవాడు. గాంధీవం పట్టుకుంటే శత్రువులను దునుమాడుతాడు. కానీ అతడు నాకంటే చిన్నవాడు.
వీనికన్నా పెద్దవాడు భీముడు ఉన్నాడు కదా, అతడు మహాబలవంతుడు, పైగా వాయుపుత్రుడు, నాతో బలమునకు సరిపోతాడు అని మిక్కిలి కోపంతో చెయ్యి విసిరి యుద్ధమునకు రమ్మనమని అవతలి వాళ్ళని లాగడం మొదలుపెట్టి భీమసేనుడు జరాసంధునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. వెంటనే మల్ల యుద్ధం చేయడానికి వీలుగా ఒకచోట భూమిని సమతలంగా తయారు చేశారు. జరాసంధుడు, భీమసేనుడు ఇద్దరూ మల్ల యుద్ధం మొదలుపెట్టారు. భయంకరమైన యుద్ధం సాగుతుంది. ఇద్దరు కూడా ఒకరికొకరు తీసిపోని రీతిలో కొట్టుకుంటున్నారు. ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి నెత్తురొడ్డి పోయి ఇద్దరూ కూడా ఎర్రటి రంగులోకి మారిపోయారు. అలా కొట్టుకుంటున్నారు. భీమునిలో ఉండే తేజస్సు క్షీణించకుండా కృష్ణ పరమాత్మ తనలో ఉన్న తేజస్సును భీమసేనుడి యందు ప్రవేశపెట్టారు. కృష్ణుడి తేజస్సు కలియడం వలన భీమసేనుడి తేజస్సు క్షీణించలేదు. జరాసంధుడిది 10,000 ఏనుగుల బలం. యుద్ధంలో వాడేమీ సామాన్యుడు కాదు. యుద్ధం జరగగా జరాసంధుడి శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. ఎడతెరిపి లేని యుద్ధం చేస్తున్న భీమసేనుడి వంక చూసి కృష్ణ పరమాత్మ ఒకసారి ఆయన దృష్టిని ఆకర్షించేటట్లుగా పిలిచి చెట్టు కొమ్మ తీసి దానిని 2గా చీల్చి చూపించారు. ఆ సంజ్ఞను భీముడు అర్థం చేసుకొని జరాసంధుని ఒక కాలును తన 2 కాళ్లతో తొక్కిపట్టి 2వ కాలును పట్టుకొని ఉత్తరించేస్తే శరీరంలో సొగభాగం తల వరకు జరాసంధుడి శరీరం 2 ఖండములుగా విడిపోయింది. ఆ రెండిటిని భీముడు అటూ ఇటూ విసిరేశాడు. ఆ రోజున జరాసంధుడు మరణించాడు. అతని మరణాంతరం కృష్ణుడు అక్కడ ఉన్న రాజులందరినీ విడిపించాడు. ధర్మబద్ధమైన పాలన చేసేవాడు ఎవ్వడు ఉంటాడో వాని యందు నేను సర్వకాలముల యందు ప్రీతిని కలిగి ఉంటాను. అందుకని మీరు ధర్మబద్ధంగా పరిపాలించండి అని చెప్పి ఆ రాజులకు హితోపదేశం చేసి విడిచిపెట్టేశారు. ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. జరాసంధుని వద్ద ఉన్న ధన కనక వస్తు వాహనములను పట్టుకొని కృష్ణ, భీమార్జునులు ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు. అప్పుడు రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు సంకల్పం చేశారు.